నాగపంచమి సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. ఈ రోజు ఎపిసోడ్ లో పాముగా ఉన్న ఫణేంద్రను చూసి చిత్ర భయపడుతూ ఉంటుంది. దాంతో ఫణేంద్ర మళ్ళీ పాముగా మారి చిత్ర దగ్గరకు వస్తాడు. ఇంకా చిత్ర భయంతో పాము పాము అంటూ అరుస్తూ లోపలికి పరిగెడుతుంది. ఇంకా ఇంట్లో అందరూ వచ్చి ఏమైంది అని అంటారు. పాము మనిషిగా మారాడు అని చెప్తుంది చిత్ర. ఇంకా వైదేహి ఇదంతా ఆ పంచమి వల్లనే అని అంటుంది. ఇంకా మేఘననే ఈ ఇంటి కోడలు అని అంటుంది. ఇంకా లోపు మోక్ష పంచమిలు వస్తారు. ఇంకా పంచమి మోక్ష బాబుకి నాకు ఎలాంటి సంబంధం లేదు, మోక్షబాబుకి మేఘనకి పెళ్లి జరగడం నాకు ఇష్టమే అని అంటుంది. ఇంకా ఇంట్లో వాళ్ళందరూ పంచమిని కన్విన్స్ చేయబోతుంటారు. నేను భార్యగా మోక్షబాబుకి తగను అని అంటుంది పంచమి. ఇంకా తన వల్ల ఇంట్లో వల్ల కలిగిన కష్టాలకు క్షమాపణలు చెప్పి తను వెళ్ళిపోతాను అని అంటుంది. ఇంకా మోక్ష ఏమో మోక్ష పెళ్లి జరిగేంత వరకు పంచమిని వెళ్ళవద్దు అని, తన పెళ్లి అంతా పంచమి చేతుల మీదుగానే జరగాలి అని కండిషన్ పెడతాడు. ఇంకా పంచమి దానికి ఒప్పుకుంటుంది. ఇంకా వైదేహి దిష్టి బొమ్మలో ఒక మూలన పడుండు, ఇల్లంతా తిరగకు అని చెప్పి వెళ్ళిపోతుంది. ఇంకా కరాలి ఏమో మహంకాళిని ప్రసన్నం చేసుకుని మీరు చెప్పిన కార్యం మరికొన్ని రోజుల్లోనే నెరవేరబోతుంది అని చెప్తుంది. ఇంకా మహంకాళి ఏమో చెడు కార్యాలు అంత తేలికగా నెరవేరవు, నువ్వు స్వార్థంగా ఆలోచిస్తున్నావు అని హెచ్చరిస్తుంది. ఇంకా ఎలా అయినా మోక్షని ఆహుతిస్తా అని చెప్తుంది. అటువైపు ఉన్నది పంచమి. తనని నువ్వు ఛేదించగలిగితే నీ శక్తులు నీకు వస్తాయి అని మహంకాళి చెప్పి వెళ్ళిపోతుంది. ఇంకా మేఘన ఏమో నంబూద్రిని ప్రసన్నం చేసుకుని తన సమస్య గురించి చెప్తుంది. ఇంకా నంబూద్రి ఏమో అన్ని పనులు ఆలోచించి చెయ్యి, ఆలోచించి ముందడుగు వేయి అని జాగ్రత్తలు చెప్తాడు. ఇంకా మేఘన ఏమో చాలా ఆటంకాలు వస్తున్నాయి అన్నయ్య, నీ సహాయం నాకు కావాలి అని అంటుంది. ఇంకా పంచమి ఏమో కూర్చుని ఏడుస్తూ ఉంటుంది. ఇంకా మోక్ష వచ్చి నిన్ను నువ్వు కట్టడి చేసుకుని బలవంతంగా నాకు వేరే పెళ్లి ఎందుకు చేయాలనుకుంటున్నావు, నీ మనసు ఎందుకు చంపుకుంటున్నావు, నువ్వు నన్ను వదులుకోలేవు, మనిద్దరం కలిసి ఒకరికి ఒకరుగా తోడుగా ఉందామని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాడు. మనం అనుకోకుండా కలిసాం, మన మధ్య బంధం శాశ్వతం కాదు అని అంటుంది పంచమి. నా పరిచయం మీకు చిన్న కలలానే ఉంటుంది, పెళ్ళయ్యాక అన్ని మర్చిపోతారు అని అంటుంది పంచమి. ఇంకా రేపటి ఎపిసోడ్ లో పంచమి గుడికి వెళ్లి దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటుంది. ఇంకా పంచమి అక్కడ సుబ్బుని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా ఈ రోజు ఎపిసోడ్ ఇంతటితో ముగుస్తుంది. తర్వాత ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో